పలికింటున్నావు ప్రభా. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి 7వ మాటను ధ్యానించుటకు ఎన్నిక లేని నన్ను తండ్రి ప్రభుని ఏర్పరచుకొని నీ సన్నిధిలో నిలబెట్టుకునే దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వాక్యంలో ధ్యానించుచుండగా తండ్రి నీవు నన్ను నీ నోటి బూరగా వాడుకుంటూ రమ్మని ప్రార్థిస్తూ వినగల చెవులు గ్రహించగల హృదయంను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నజరేయుడైనటువంటి యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మనకందరికీ తెలుసండి, శుభ శుక్రవారము మంచి శుక్రవారం. ఎందుకు మంచిది? దేవుడు మన కొరకై ప్రాణం పెట్టాడు కాబట్టి, మన ఆత్మలను నరకాగ్నిలో పడవేయకుండా రక్షించాడు కాబట్టి మనకి ఇది శుభ శుక్రవారం అయింది. మొదటి 3 మాటలు దేవుడు ఇతరులను ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత 4 మాటలు తనను గురించి తాను మాట్లాడారు. సో ఇక్కడ మనం 7వ మాట ఏముంది? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో నైట్ నుంచి, మనకు తెలుసు కదా, ముందు రోజు రాత్రి నుంచి దేవుడు ప్రార్థిస్తున్నాడు. పొద్దున నుంచి సిలువను మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో తిరిగారు. తర్వాత వచ్చి 9 గంటలకు సిలువ మీద వేలాడబడ్డారు. 9 నుంచి ఇంచుమించు ఎంత అయిందంట సమయము? 3 గంటలు అయిందంట. మరి 3 గంటల వరకు అంతసేపు దేవుడిని ఏమన్నా ఫ్రెష్గా ఇప్పుడు మనలాగా ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టారా? లేదు. బయట ఉన్న ఎండకి మనం ఇక్కడ ఫ్యాన్ల కింద కూర్చున్నా భరించలేకపోతున్నాం. మరి అలాంటి మండు టెండర్లో దేవుని పెడితే దేవుడు ఏం చేశాడంట? గొప్ప శబ్దంతో కేక వేశాడంట. ఎట్లా? గొప్ప శబ్దంతో కేక వేశాడు. ఎప్పుడు కేక వేస్తామంటే మనం ఇప్పుడు సపోజ్ 10th ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ వస్తుంది. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఊహించిన విధంగా క్లాస్ ఫస్ట్ వచ్చామనుకోండి, లేదా స్టేట్ ఫస్ట్ వచ్చామనుకో, ఏం చేస్తాం? స్టేట్ ఫస్ట్ వచ్చామా, సరేలే అంటామా? ఏం చేస్తాం? పెద్ద కేక వేసి ఉర్రే అంటాం కదా. అంటే గొప్ప విజయం వచ్చాం అంటే. ఇక్కడ 7వ మాట పలుకుతూ దేవుడు ఏమంటున్నాడు? గొప్ప శబ్దంతో కేక వేశాడు. అంటే ఎంత విజయం ఆయన జయించాను, ఎంత విజయం నాకు వచ్చిందని సంతోషంతో ఆ పెయిన్ఫుల్లో కూడా ఆయన ఏం చేశాడు? గొప్ప కేక వేసి ఏం చేశాడు? ఇక్కడ తండ్రికి ఆత్మను అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న తర్వాత ఏమైంది చూడండి. నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎవరికి? తండ్రికి. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ఆత్మను అప్పగించేశాడు, ప్రాణము విడిచాడు. అదే మనం అనుకోండి, లోకస్తులుగా మనం ఏం చేస్తామంటే, చనిపోయే ముందు తెలుస్తుంది అంటారు. చనిపోయే ముందు ఇంకా నేను చనిపోతానని తెలుస్తుందని మన వాళ్ళు, మనవరాలను, లేదంటే భార్యను ఇంకొకటి తెచ్చి నేను పలానా దగ్గర వాళ్ళకి అప్పించాను, పలానా దగ్గర ఆస్తుంది, పలానా దగ్గర పేపర్లు దాచిపెట్టాను, అకౌంట్లో ఎంత ఉంది అని చెప్తాం కదా. కానీ దేవుడు తను చనిపోతానని తెలుసు, అంటే ప్రాణం విడవలసిన సమయం వచ్చిందని తెలిసిపోయింది కాబట్టి ఆయన ఏం చేశాడు? తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. ఆత్మ వేరు, ప్రాణం వేరా? ఆత్మ వేరు, ప్రాణం వేరా? అవి రెండా సేమా? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా చదవండి. హెబ్రీయులకు రాసిన రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మెయిన్గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ప్రాణాత్మలను అంటే ప్రాణము వేరు, ఆత్మ వేరు. కాబట్టి ఆత్మను అప్పగించాడు, ప్రాణమును విడిచిపెట్టాడు. మీరు అదేవిధంగా ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం చూసినట్లయితే సొలొమోను కదా, మనకందరికీ తెలుసు, జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం రాశాడు కదా. మనుష్య జీవితం ఎలా ఉంటుంది, అది ఏంటి అని మొత్తం దాంట్లో వివరించబడింది. 12వ అధ్యాయము మీరు మొదటి నుంచి చదివినట్లయితే, అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి తను ఒక ముసలివాడిగా అయిపోయేటప్పుడు, తన చివరి స్థితికి చేరినప్పుడు అతను ఏ విధంగా అంటే, ముసలివారైనప్పుడు ఏమవుతుంది? చెవులు వినపడడం తగ్గిపోతుంది కదా, కాలు చేతిలో ఆడడం, అంటే ముందులాగా వయసులో ఉన్నంత యాక్టివ్గా మనం ఉన్నాం.
సో అలాంటి దాన్ని అలంకారప్రాయంగా ఆయన 12వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. మీరు 7వ వచనం ఒకసారి చదివినట్లయితే, చివరికి ఒక మనిషి పడక మీద చేరి ముసలితనంకి వచ్చినప్పుడు అతని స్థితి ఏమవుతుందో చెప్పాడు. ఒకసారి చదవండి. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తన దయచేసిన తండ్రి యొద్దకు ఆత్మ వెళ్తుంది. శరీరము మన్ను కదా, అది మనకు తెలుసు కదా. ఆది కాండంలో దేవుడు దేంతో చేశాడు మనల్ని? మన్నును. కాబట్టి మన్నైనది మన్నుకి చేరుతుంది. ఆత్మ తనని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది కదా. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి? ప్రాణం వేరే, ఆత్మ వేరే. నెక్స్ట్ చూసినట్లయితే యేసు ప్రభువు వారు అప్పగించింది ప్రాణమా ఆత్మ? ఇప్పుడు చెప్పండి. ఆత్మ కదా. ప్రాణం ఏం చేశాడు? విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు మరి కొద్ది క్షణాల్లో ఆయన ప్రాణం పెట్టవలసినది తెలుసుకుని ఆయన ఆత్మను దేవునికి అప్పగించేశాడు. ఎందుకు అప్పగించాడు? అక్కడ చాలా మంది ఉన్నారు కదా, తల్లి ఉంది, అదేంటి రోమా సైనికులు ఉన్నారు, వాళ్ళ ప్రియమైన శిష్యుడు యోహాను ఉన్నాడు. వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అవి తీసుకోగలుగుతారు ఆత్మని? తెలియదు, మనకు తెలియదు కదా. తండ్రికి తెలుసు. ఎవరికి ఇస్తే తిరిగి ఆ ఆత్మ తనకి ఇవ్వబడుతుందో తండ్రికి తెలుసు. కాబట్టి కుమారుడికి తెలుసు. కాబట్టి కుమారుడు ఏం చేశాడు? తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, మనం వింటున్నాము ప్రతి శుభ శుక్రవారం 7 మాటలు ధ్యానిస్తున్నాము. ప్రతి ఒక్క మాట ఆత్మదేవుడు తన ఆత్మ చేత ఎందుకున్న బిడ్డల ద్వారా మాట్లాడుతున్నాడు. అంతా బాగుంది, ఓకే. 7వ మాటకు వచ్చాం. ఇప్పుడు వింటున్నాం, చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, మర్చిపోతున్నాం, ఇంటికి పోతున్నాం, యథా రాజా కథా ప్రజ అంటాం కదా. అట్లా మన లోకంలో పడిపోతున్నాం. కానీ ఇక్కడ మనందరం ఒక ప్రశ్న, మనం ఎంత బతికినా, ఎంత సాధించినా, ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేసినా మన లాస్ట్ ఎక్కడికి వెళ్ళాలా? చనిపోవాల్సిందే కదా. సో మనం కూడా మన ఆత్మను దేవునికి అప్పగించవలసిన వారమై ఉన్నాం. ఎప్పటికల్లా మనం ఏం చేయాలి? మన ఆత్మను దేవునికి అప్పగించాలి. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం ఇంతకుముందు సిస్టర్ చెప్పారు, ఎస్తేర్ సిస్టర్. 17:4 ఒకసారి చూడండి. మనిషి కుమారుడంట తనకి భూమి మీద అప్పగింపబడిన పని అంతటిని సంపూర్ణంగా, అంటే పెండింగ్ కాదు, ఇన్కంప్లీట్ కాదు, హాఫ్ ఆఫ్తో చేసి హాఫ్ విడిచిపెట్టలేదు, సంపూర్తిగా పూర్తి చేశాడండి. పూర్తి చేసి ఎవరిని మహిమపరిచాడు? తండ్రిని, దేవుణ్ణి, తండ్రిని మహిమపరిచాడు. అంటే మనం కూడా ఏం చేయాలంటే మన జీవితాంతం రక్షణ పొందాం, బాప్తిస్మం పొందాం, చర్చకు వస్తున్నాం, వాక్యం వింటున్నాం, అనేకులకు సాక్ష్యం చెప్తున్నాం, కరెక్టే. కానీ మనకు ఆయన మన ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఒక సంకల్పం ఉంటుంది. ఏదో ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి అలాంటప్పుడు ఆ పనికి మనం సంపూర్ణం చేస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువులాగా సంపూర్ణం చేసి తండ్రికి మన ఆత్మను అప్పగిస్తున్నామా లేదా అన్నదే ఇక్కడ మన ప్రశ్న. అవునా? మనం దేవునికి ఆత్మను అప్పగించాలా? అప్పగించాలా? చెప్పాలి మీరు. అప్పగించాలా? అప్పగించాలి. ఎందుకు అప్పగించాలి? తండ్రి దేవునికి అప్పగిస్తేనే మన పరలోక రాజ్యంలో వెళ్తాం, లేదంటే నిత్య నరకాన్ని పాతాళంలో వెళ్ళిపోతాం. కాబట్టి అసలు క్రైస్తవుడు అంటేనే ఏంటి? పరలోక రాజ్యం స్వతంత్రించుకోవడమే మనకి ప్రాముఖ్యం, ముఖ్యం, ఇంపార్టెంట్ కదా. తర్వాత మీరు అదేవిధంగా అప్పగించే ముందు యేసుక్రీస్తు ప్రభు చేసిన పనిని మనం చేయాలి. ఆయన ఏం చేశాడు? సంపూర్తిగా కంప్లీట్గా తన బాధ్యతను నిర్వర్తించాడు. ఇంకొకటి, యేసుక్రీస్తు ప్రభు యాక్సిడెంటల్గా చనిపోయాడా? మనకు తెలుసు కదా, ఈ మధ్య రీసెంట్గా ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు కదా. యేసుక్రీస్తు ప్రభు యాక్సిడెంట్గా చనిపోయాడా? లేదు. ప్రణాళిక, దేవుని చిత్తం, తండ్రి చిత్తం, జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి చిత్తంలో ఉంది. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభుకు తెలుసా? తన తండ్రి తన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. తన తండ్రి చిత్త ప్రకారం తన ప్రాణం పెట్టాలి, మరణించాలి, శిలువ మరణం పొందాలి అన్న విషయం యేసుక్రీస్తు ప్రభుకి తెలుసా? తెలియదా? తెలుసా?
మొదటి యోహాను 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. సారీ, అది 10:18. తండ్రి పొందితినని. చూడండి, ఇక్కడ ఏముంది? ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. ప్రాణం పెట్టుతున్నాడంటే తన ప్రాణం ఇయ్యాలని తెలుసు కదా, అవునా కాదు? ప్రాణం పెట్టుతున్నాడంటే తనకు తెలుసు ప్రాణం ఇయ్యాలని. కాబట్టి దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకునేటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. అంటే ఆజ్ఞ పొందాడంటే ఏంటి? తండ్రి చిత్తమైంది కాబట్టి ఆజ్ఞను పొందాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రాణమును పెట్టుతున్నాడు. మీరు యోహాను సువార్త 19వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే అక్కడ పిలాతు అంటాడు, ఆ యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను సిలువ వేస్తున్నారు, నాకు చాలా అధికారం ఉంది, నన్ను అడుగు, నేను విడిచిపెట్టేస్తాను అంటాడు. చదవండి యోహాను సువార్త 19వ అధ్యాయము 10-11. గనుక పిలాతు, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవెరగవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. అందుచేత నిన్ను నీకు అప్పగించడానికి ఎక్కువ పాపము కలదనెను. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడంట, అధికారం ఎవరు ఇవ్వాలంట? నేను అంటున్నాడు పిలాతు, నువ్వు నన్ను అడిగితే చాలు, అంటే నువ్వు తప్పు చేసినానని ఒప్పుకో, నువ్వు పాపం చేసినానని ఒప్పుకో, నేను నిన్ను విడిచిపెడతా, నేను ఏమైనా చేయగలుగుతా, అధికారం నాకు ఉందని చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఏమంటున్నాడంటే, అధికారం నీకు ఎవరు ఇవ్వాలా? నా తండ్రి ఇవ్వాలి. నీ అంతటా నువ్వు అధికారం తీసుకోవడానికి, నా తండ్రి అధికారం ఒకవేళ నీకు ఇస్తే అప్పుడు నువ్వు ఆ కార్యం చేయగలుగుతావని, అది తండ్రి చిత్తమైనదని అక్కడ ఆయన పిలాతుతో మాట్లాడుతున్నారు. అదేవిధంగా రోమా సైనికులు కూడా ఏమనుకున్నారు? మేము యేసుక్రీస్తు ప్రభువు చంపేస్తున్నాము, మేము యేసుక్రీస్తు ప్రభువు ఈయన సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుడి గురించి చెప్తున్నాడు, తండ్రి అంటున్నాడు, తండ్రి కోసం పరిచర్య చేస్తున్నాడు, ఈయన ఎలాగైనా సరే మేము ఎలా కథ చేసి ఇప్పుడు ఆయన సిలువలో ప్రాణం తీసేస్తున్నాము అనుకుంటున్నారు. కానీ మీరు మొదటి పేతురు 1:19-20. మొదటి పేతురు 19:20లో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తన మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి చిత్తంలో కుమారుడు ప్రాణం పెట్టవలసి ఉన్నది. అదే రీతిగా పేతురు ఇంకో అపొస్తల కార్యంలో కూడా 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆయన ఒక మాట అన్నారు. చూడండి, అపొస్తల కార్యము 2వ అధ్యాయము 23. భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడి
అప్పగింపబడిన ఈయనను. సో ఎవరి సంకల్పం అది? ఎవరి సంకల్పం అది? దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు సంకల్పమా? తండ్రి యొక్క సంకల్పం. తండ్రి యొక్క సంకల్పం చొప్పున ఇదంతయు జరిగింది. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము యాక్సిడెంటల్ కాదు, అనుకోని విధంగా జరిగింది కాదు, పొరపాటున జరిగింది కాదు. అది తండ్రి చిత్తము వలన జరగబడింది. అదే రీతిగా మీరు ఫిలిప్పీ 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదివినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7, 8. ఆయన మన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత, శిలువ మరణము పొందినంతగా. ఇప్పుడు మన తల్లినో చెల్లినో అక్కనో అమ్మనో అన్నో ప్రాణం పెట్టమంటే పెడతారా? పెట్టారు. కానీ ఆయన అన్నాడు, తండ్రి అన్నాడు, నువ్వు ఎలా ఉంటానా? మనిషి కుమారుడుగా ఉన్నాడు. తర్వాత ఎలా ఉండాలా? దాసుని స్వరూపం ధరించుకోమన్నాడు. అంతే కదా, దాసుని స్వరూపమే కదా, తగ్గించుకొని బతకడమే కదా అనుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? పరలోకమందు తండ్రి పక్కన కూర్చునే అధికారం ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభుకి అది గొప్ప భాగ్యం అని కూడా ఎంచుకుంటాడు. ఎలాగంటే సరే ఓకే వెళ్తానన్నాడు. కానీ లాస్ట్ చదివిన దగ్గర ఏమన్నాడు? శిలువ మరణం పొందినంతగా. అంటే శిలువ ఒక్క దెబ్బ పడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంతకుముందు సిస్టర్ చెప్పారు కదా, ఒక్క కొరడా దెబ్బ ఇంత భయంకరంగా ఉంటుంది కదా. దేవుడు తన రక్తం అంతా కాల్చాడు కదా. సో అలాంటి భయంకరమైన బాధను అనుభవించాలి శిలువ మరణము అని కూడా ఆయనకు తెలుసు. అయినా కానీ తన తండ్రి చిత్తం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. అవును, ఇప్పుడు మనం ఇంతవరకు ఆత్మను దేవునికి అప్పగించాలి, ప్రాణం విడిచాడు యేసుక్రీస్తు ప్రభు. సో మనం కూడా అలానే చేయాలి అని, అవునా? అప్పగింపకపోతే ఏమవుతుంది? నరకంలో పడతాం కదా. బైబిల్లో అనేక చోట్ల పాతాళం గురించి చెప్పబడింది, మరణం గురించి చెప్పబడింది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, యెషయా 5:14. చాలు. ఇక్కడ మనం ఆత్మను దేవునికి అప్పగించకపోతే, అంటే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు శిలువలో ప్రాణం పెట్టక ముందు పాతాళ లోకం గురించి యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఎలా ఉందంట? అది ఎలా ఉందంట? చదివారు కదా, ఎలా ఉంది? ఆశ పెట్టుకొని ఉంది. ఏం ఆశ? అందరూ వచ్చేయాలా, నా దగ్గరకు వచ్చేయాలా, నేనే అధికారిగా ఉండాలా, నా చిత్తమే జరగాల అన్నట్లు ఆశ పెట్టుకుని ఉంది. దాంట్లో చదువుకున్నోళ్ళు, చదువుకోనోళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారా? లేదు. అందరూ ధనవంతులు, పేదవారు, చదువుకున్నవారు, విద్యావంతులు, విద్య లేని వారు, ప్రతి ఒక్క కొరకు కూడా అది ఆశ పెట్టుకున్నారు. అయితే ఈ యొక్క పాతాళంలో మనం ప్రవేశించకుండా, మన ఆత్మ ఎదిపోకుండా ఉండుటకే యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. మీరు ఈ జీవ మార్గము ఎంత ఇంకా విశాలమా చెప్పాలి? జీవ మార్గం ఎంత ఇరుకైనదా విశాలమైనదా? జీవ మార్గము ఇరుకైనది కదా. పర్వాలేదు. పాతాళము విశాలమైనది. ఎక్కడున్నది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. నాకు యవ్వనస్తులు ఎక్కువ కనిపిస్తున్నాడు, అందుకే రెఫరెన్స్ చెప్తున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. కొందరు మాత్రమే నమ్ముకుంటారు. ఆ కొందరు ఎవరు? మనమే. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు
మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోకము కారకుడు దాని ఎదుట నిలువనేరని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క 4 చెవులు నీకిచ్చెదను. చాలు. పేతురు బండ దేని మీద సంఘం కట్టబడింది? బండ మీద. పాతాళపు చెవులు ఎవరికి ఇవ్వబడ్డాయంట? సంఘంలోకి ఇవ్వబడ్డాయి, అంటే మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి పాతాళమా పరలోక రాజ్యమా? పరలోక రాజ్యపు తాళపు చెవులు. సో మనకి చెవులు అవి ఇవ్వబడ్డాయి కాబట్టి మనము సంఘము దానిలోకి ప్రవేశించగలదు. యేసుక్రీస్తు ప్రభు అన్నారు కదా, ఆయన తెరవగా దాన్ని మూసివేయటకు ఎవరి తరము కాదు, ఆయన ముయ్యగా దాన్ని తీసివేయటకు ఎవరి వశము కాదు. కాబట్టి సంఘమైన మనకి ఇచ్చాడు కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలము తండ్రి పనిని ఎలాగ సంపూర్ణం చేసి ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడో ఆ విధంగా మనకు కూడా మన ఆత్మను తండ్రికి అప్పగించవలసిన వారమైన దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక.